అది విషయం. రూము ఇట్లా చేయొచ్చు. ఓకే, లాక్ చేశాను. అబ్బా, ఇది నా రూమ్. ఎట్లుంది రూమ్? బాగుందా? డబ్బులు కూడా అట్లే ఉంటుంది. ఇది కాసేపు బ్రేక్ ఇస్తా. బ్రేక్. హలో 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 పరుపు. ఈరోజు అయితే ఫుల్గా నిద్రపోవాలా. ఈరోజు అయితే ఫుల్ టైట్ అయిపోయా. నిజంగా ఫుల్ టైట్ అయినా. నిద్రపోవాలా. అబ్బా అబ్బా, బాగుంది కదా రూము. రూమ్ బాగుంది కానీ టీవీ పనిచేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మంచి మంచి వీడియోలు తీయాలనుకుంటున్నా కానీ ఏదైనా టెంపుల్ మీద తీద్దామనుకుంటే టెంపుల్స్ కూడా కానడంలే. మాదంతా మార్కెటింగ్ సంబంధించింది కాబట్టి అవకాశం లేదు. మొత్తం దిబ్బలు, మొత్తం మూటలు, ఆఫీసులు ఇవే ఉంటాయి. ఓకేనా? సరే, బాయ్, గుడ్ నైట్. మళ్ళా కంటిన్యూ రేపు మార్నింగ్ స్టార్ట్. ఓకేనా? బాయ్. ఈ నూగులోనే ఈరోజు శనేశ్వర స్వామి అభిషేకం చేస్తే చాలా మంచిది కాబట్టి అందరం వచ్చిన మొత్తానికి. అంటే వాళ్ళు ముందు కొంటున్నారు, నేను వీడియో చేయాలని చెప్పేసి కొద్దిగా స్లో వస్తాను అనమాట. అదే విషయం. కంటిన్యూ వీడియోస్ చూస్తున్నానండి. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయము, ఇక్కడ శనేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఆ కోనెట్లు కానీ ఆ చేపలు చాలా పెద్దవి అయిపోయినాయి. అసలు ఎవరు పట్టించుకోరు అనుకుంటా, ఎందుకంటే దేవాలయం దగ్గర ఉన్నాయి కాబట్టి అసలు ఎవరు పట్టించుకోరు. టెంపుల్ అయితే మామూలుగా లేదు. శివాలయం కూడా చాలా బాగుంది. మీకు చూపిస్తా చూడండి. లొకేషన్ అయితే అదృష్టం అనమాట. ఇది వచ్చేసి శివాలయము. లోపల శివాలయానికి మనం అభిషేకం చేస్తాం. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఓకేనా? శివాలయం. ఇప్పుడే శివాలయం దర్శనం అయిపోయింది. బాగా దర్శనం అయింది. శనేశ్వర స్వామి దేవాలయంలో బాగా దర్శనం అయింది. అక్కడ అభిషేకం చేసాము. ఇక్కడ వచ్చేసి వినాయకమయ్య స్వామి దర్శనం అయింది. ఆంజనేయ స్వామి దర్శనం అయింది. ఈశ్వరుడి స్వామి కూడా దర్శనం అయింది. ఓకే, అయిపోయి శనేశ్వర స్వామి కాడికి దర్శనం అయిపోయింది. ఇక్కడ శివుడి దర్శనం అయిపోయింది. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది. వినాయకమయ్య దర్శనం అయిపోయింది. అందరూ లీనే ఉన్నారు. అందరూ దర్శనాలు అయిపోయినాయి. ఓకే, బాయ్. వీడియోస్ నచ్చితే లైక్, సపోర్ట్స్. ఓకేనా? బాయ్. ఇక్కడ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాము. అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ టెంపుల్ ఉంది, పెద్ద టెంపుల్. అక్కడ అందరూ బాలాజీ టెంపుల్ అని పిలుస్తారు చాలామంది. మహారాష్ట్ర సైడు, అక్కడ షోలాపూర్, అక్కడ అంతే వాళ్ళు పిలిచేది బాలాజీ అంటారు. మన సైడ్ కూడా బాలాజీ అని కొంతమంది అంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటారు. మన సైడ్ అయితే ఎక్కువ వెంకటేశ్వర స్వామి అని అంటారు. వాళ్ళు బాలాజీ టెంపుల్ అంటారు. ఇక్కడ టెంపుల్ అయితే అదృష్టం అనమాట. పెద్ద టెంపుల్. నిజంగా చూసేంతసేపు చూడొచ్చు. చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. కాసేపు అయితే మేము ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ టెంపుల్కి వచ్చాం కదా, బాలాజీ టెంపుల్. అంటే
మనం వెంకటేశ్వర స్వామి అంటాము, చాలామంది బాలాజీ కూడా అంటారు కదా. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళంతా బాలాజీ అని ఎక్కువ పిలుస్తారు. దర్శనం బాగా అయింది, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుణ్ణి వీడియోలో చూపించడం కరెక్టో కాదో తెలియదు కాబట్టి నేను చూపించలేదు. ఒకవేళ కావాలంటే లైట్కి కనపడుతుంది చూడండి, సరేనా. ఓకే బాయ్ బాయ్. ఈ ఫ్యాక్టరీ మేము చూసినలలో చాలా పెద్దదన్నమాట. అయితే మా అంత పెద్ద ఫ్యాక్టరీ కాదు కానీ చిన్నదే. అక్కడ మహారాష్ట్ర సైడ్ మాత్రం ఫ్యాక్టరీ అక్కడికి చూస్తే అన్ని దానిలలో కలిపి ఈ ఫ్యాక్టరీ చాలా పెద్దది. ఈ ఫ్యాక్టరీ వచ్చి సోయా ఫ్యాక్టరీ అంటారు దీన్ని. ఇది సోయా లోడ్ మొత్తం ఒకసారి చూడొచ్చు. మీకు చాలా దగ్గరగా తీసుకెళ్తాను. సోయా కూడా ఎట్టుందో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే లోడ్లు అయితే కన్నా టన్నులు కొద్ది లోడ్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఫ్యాక్టరీ ఎక్కువ సౌండ్తో ఆడుతూ ఉంది. ఆ సౌండ్ మీకు వినపడకూడదని నేను దగ్గరికి తీసుకొచ్చాను. ఇది సోయా అంటారు దీన్ని. ఇది సోయా ఫ్యాక్టరీ అనమాట. చూడండి ఎంత పెద్ద ఫ్యాక్టరీనో. అక్కడ ఆ ఏరియాకు ఇది పెద్ద ఫ్యాక్టరీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక్కడ చూసుకొని తర్వాత ఇది ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ అయిపోతేనే ఫ్యాక్టరీకి వెళ్ళి అన్ని చూసుకొని ఏమైనా జంపు ఓకేనా. బాయ్.